హల్లెలూయా. అందరము చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం నుండి 20వ వచనం నుండి మనం చదువుదాం. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయుడి. యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్ను నుండి చూడకయు చెవు నుండి వినకయు ఉన్న వివాదము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు. వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతటి కొరకు సృష్టికర్త అయిన దేవుడు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వ్రాసి ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే ఇందులో రాయబడిన సంగతులను గురించి వింటారో, ఎవరైతే దానిని అనుసరించి జీవితంలో నడుచుకుంటారో వారు ధన్యులు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలుపుతూ ఉన్నది. ఈ లేఖనాలను మనం ఈరోజు ఈ రాత్రి వల్ల మనం చదువుతున్న ఈ మాటలను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సృష్టికర్త అయిన దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు దైవజనుడైనటువంటి ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ మాటలను ఈ 5వ అధ్యాయములో 20వ వచనములో నుండి పలుకుతున్నటువంటి మాటలను గురించి మనకు తెలియచేస్తున్నాడు. యాకోబు వంశస్థులారా ఈ మాట తెలియచేయుడి. యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. స్తోత్రం. ఏమి చాటించాలి? ఏమి తెలియచేయాలి? యాకోబు వంశస్థులకు, యూదా వంశస్థులకు ఏమి చాటించాలి? ఏమి తెలియచేయాలి? ఈ 20వ వచనంలో దేవుని వాక్యమంతా మర్మమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ మర్మమును మనం ధ్యానం చేస్తూ ఆ మర్మమును మనం అర్థం చేసుకోవాలి. ఈ 20వ వచనంలో ఒక మర్మము నేను మీకు తెలిపాలని కోరుకుంటున్నాను. మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది చాలా ఈజీగానే కనబడుతుంది. మొదటి మాట ఏమన్నాడంటే, యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయుడి. రెండవ మాట ఏమంటున్నాడంటే, యూదా వంశస్థులకు ఈ సమాచారము. ఇందులో మర్మమేముంది అని మీరు అనుకోవచ్చేమో, కానీ ఇక్కడ దాగి ఉన్న మర్మం ఏమిటంటే, యూదా వారు, ఇశ్రాయేలు వారు రెండు రాజ్యాలుగా విడిపోయారు
అన్న సంగతి మనకు విదితమే. అందువలన యాకోబు వంశస్థులతోనూ అనగా 12 గోత్రాలతోనూ ఈ 12 గోత్రాలలో నుండి వేరు చేయబడినటువంటి రెండవ రాజ్యముగా ఎంపిక చేయబడినటువంటి యూదా రాజ్యములకు సంబంధించిన యూదా వంశస్థులతోనూ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనము అర్థం చేసుకోగలుగుతున్నాము. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇశ్రాయేలీయుల 12 గోత్రాలతోనూ తరువాత ఈ 12 గోత్రాలు విడిపోయాయి కదా, ఆ విడిపోయినటువంటి యూదా గోత్రముతోనూ కూడా దేవుడు ఇలాగూ మాట్లాడుతున్నాడు. ఈ 2 రాజ్యాల ప్రజలు లేకపోతే ఇశ్రాయేలీయుల వంశమును యూదా వంశస్థులందరూ కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఇక్కడ లేఖనం మనకు తెలియజేస్తుంది. కన్ను నుండి చూడకయు చెవులుండి వినకయున్న వివేకము లేని మూఢులారా ఈ మాట వినుడి. స్తోత్రం, హల్లెలూయా. ఏమి ఉండియు చెవులుండి, కన్నులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, కానీ వీళ్ళు ఎలాంటి వారంటే వివేకము లేని మూఢులు. వీళ్ళు మూఢులు అంటే జ్ఞానం లేని వారు, మూఢులు అంటే మూర్ఖపు స్వభావం కలిగిన వారు. ఎంత గద్దించినను అర్థం చేసుకోలేని వారు, లోబడనొల్లని వారు. ఈ గద్దింపును అర్థం చేసుకోరు, గద్దింపును విననొల్లని వారిని గురించి ఏమంటున్నాడంటే వివేకము లేని మూఢులు. ఈ వివేకము లేని మూఢులకి ఏమున్నాయంటే కన్నులున్నాయి, చెవులు కూడా ఉన్నాయి. కన్నులు ఉండి చూడకయు చెవులుండి వినకయున్న మూఢులారా ఈ మాట వినుడి. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట వినుడి. కన్నులున్న వారులారా, చెవులున్న వారులారా ఈ మాట వినుడి. ఎందుకు దేవుడు ఈ మాటలను ఈ ప్రవక్త ద్వారా బయలుపరుస్తున్నాడు అంటే వీరు ఎందుకు ఇంత మూర్ఖత్వంలో ఉన్నారు, వివేకం లేకుండా కన్నులుండి చూడక చెవులుండి వినక ఎందుకు ఇంతగా వీరు జీవితాలలో పతనమైపోతున్నారు మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు అంటున్నాడు, నేను నా శక్తి ఎంతటిదో, నా సామర్థ్యత ఎంతటిదో మీకు తెలియదా? నా శక్తి, నా సామర్థ్యతలను గురించి దేవుడు తన లేఖనాలలో మనకు దేవుని సామర్థ్యతల గురించి చెబుతున్నాడు. ఏంటంటే సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత పోషించినను దానిని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దునుగా నియమించినాను. స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకునండి, సముద్రములు పొంగి పొర్లిపోతూ ఉంటాయి. అవి ఎంత పొంగినను, అవి ఎంత పొర్లిపోయినను, అవి అలలు ఎన్ని వచ్చినను, తరంగములు ఎంత వచ్చినను, కరడును పిలుచుచున్నప్పటికీ కూడా 42వ కీర్తన 7వ వచనాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. అక్కడ అంటాడు, నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరడును పిలుచుచున్నది. స్తోత్రం. దేవుని యొక్క శక్తిని గురించి మనం చూస్తున్నాం. జల ప్రవాహదారుల ధ్వని విని అలలు, కరడు అంటే అలలంట. అలలను ఏం చేస్తున్నంటే పిలుచుచున్నది. అలలను పిలుచుకొని ఒక్కసారిగా అవి పొంగి పొర్లి పారుతూ ఉంది. అది ఎంత పొంగినా, ఎంత అలలు, సముద్రములోని అలలు పొంగి పొర్లి పారినను, ఆ మాటలో మీరు జ్ఞాపకం చేసుకుని అలల
అలలన్నీయు తరంగములన్నీయు మీదుగా పొర్లినను ఇసుకను దాటడానికి వీలు లేనటువంటి రీతిగా దేవుడు సరిహద్దుగా నియమించాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవునిని ప్రేమించే వారి జీవితాల్లో, దేవునిని ఆరాధన చేసే వారి జీవితాల్లో, దేవునిని స్తుతించే వారి జీవితాల్లో ఈ అలల వంటి శ్రమలు, అలల వంటి బాధలు, అలల వంటి కష్టాలు, అలల వంటి సమస్యలు, అలల వంటి ప్రతి పరిస్థితులు ఎన్ని వచ్చినా దేవుని వాక్యం సెలవిస్తుంది, అవి నీ మీద పొర్లి పారకుండా ఉండడానికి అక్షరార్థమైన సముద్రానికి నేను ఇసుకను సరిహద్దునుగా నియమించాను. ఆ సరిహద్దును ఆ సముద్రం ఏది లేకపోతుందంట, దాటలేకపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. దాటలేకుండా పోతుంది, ఎందుకంటే నేను అలాగూ నియమించాను. ఇప్పుడు సముద్రము నా ఆజ్ఞను దాటలేదు, సముద్రము నాకు మాటలు లోబడుతుంది, సముద్రము నేను చెప్పినంత వరకే అది తన ఉద్రిక్తతను కనపరుస్తుంది, అది దాటిపోవడం లేదు. కానీ నా ప్రజలారా, నా యాకోబు వంశస్థులారా, నేను కోరుకున్న యాకోబు వంశస్థులారా, యూదా వంశస్థులారా, నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా, ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని భయము ఎవరికి లేదు? ఎవరికి లేదండి? దేవుని భయము సముద్రానికి ఉంది, దానికి సరిహద్దుగా పెట్టిన ఇసుక ఉంది, ఇసుకకు కూడా ఉంది, ఇసుకకు కూడా ఉంది. ఎందుకంటే ఆ ఇసుక యొక్క బాధ్యత ఏంటంటే సముద్రంలోని నీళ్లను పైకి ఎక్కి రాకుండా ఆ ఇసుక అక్కడ స్టెబిలిటీగా స్థిరంగా ఉంది అంటే లోపడుతుంది అని మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ ఈ యాకోబు వంశస్థులు లేక ఈ యూదా వంశస్థులు దేవుని సన్నిధి అంటే ఏమి లేని వారుగా కనపడుతున్నారంట, భయము లేని వారుగా కనపడుతున్నారు. దేవుని సన్నిధిలో వారికి ఎంత మాత్రము అనుకోలేదు. ఉదయకాలం మనం నేర్చుకున్నాం, ప్రతి జనములోనూ దేవునికి భయము కలిగి, దేవునికి భయపడి నీతిని అనుసరించు వారిని దేవుడు అంగీకరించును అని మనం చదువుకున్నాం. అపోస్తలుల కార్య గ్రంథాలు 10వ అధ్యాయము 35వ వచనం, ప్రతి జనములోనూ భయపడి ఆయన అంగీకరించును. స్తోత్రం. చూడండి, ప్రతి జనములోని ప్రజలు దేవునికి భయపడుతున్నారు, దేవునికి వణుకుతున్నారు. కానీ మరి ఇప్పుడు ఎవరు వణకటం లేదు, ఎవరు భయపడటం లేదు? ఎవరి? యాకోబు వంశస్థులు, యూదా వంశస్థులు దేవునికి భయపడడం లేదు. 23వ వచనం అంటాడు, ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోతున్నారు. 24వ వచనం అంటాడు, వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా, నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకున్నారు. ఏమనుకోవటం లేదు వీళ్ళు? ఏమనుకోవటం లేదు? తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా, నిర్ణయింపబడిన కోతకాలపు వారములను మనకు రప్పించువాడు ఆయనే అని వారు తమ మనస్సులలో అనుకోవడం లేదు. తొలకరి వర్షాన్ని దేవుడు మనకి ఇస్తాడు అని అనుకోవడం లేదు. కడవరి వర్షమును మనకు దేవుడు అనుగ్రహిస్తాడు అనే మాట వాళ్ళు అనుకోవడం లేదు. అది అనుకోవడం లేదు. తొలకరి వానను కురిపించేవాడు దేవుడు అని ఆలోచన
జరగడం లేదు, వారు అనుకోవడం లేదు. వారు అనుకోవడం లేదంటే ఆ తొలకరి వర్షముల గురించిన ఆశ లేదు, ఆ తొలకరి వర్షం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో కూడా వారు అస్సలు దాని గురించిన ఆలోచన లేదు, చింతన కూడా లేదు. తొలకరి వర్షముల గురించిన చింత, కడవరి వర్షముల గురించిన చింత కూడా వాళ్ళకు లేదు. వాళ్ళ మనసులో ఇలా అనుకోవటం లేదు, మనకు దేవుడే ఈ తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించేవాడు కదా అని, నిర్ణయింపబడిన దాన్ని కోతకాలను గురించి వారాలను గురించి రప్పించేవాడు ఆయనే మనసులో కూడా అనుకోవటం లేదు, దాని గురించిన ఆలోచన లేదు. అయినను సృష్టికర్త అయిన దేవుడు, మన లోకంలో సామెత ఉంది, నాటిన వాడంట నీళ్లు పోస్తాడంట, నాటుకున్నవాడు ఏం చేయాలి? నీళ్లు పోయాలి. కర్మ, నాటాం కాబట్టి నీళ్లు పోయాలి, మరి ఏం చేద్దాం అని. ఇప్పుడు మనం నాటాం కనుక నీళ్లు పోస్తే ఎప్పటికైనా ఉపయోగపడుతుందేమో అన్నటువంటి ఆ నిరీక్షణతో ఆ నాటిన వాడు నీళ్లు పోసినట్లుగానే సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీద జనులను నాటాడు కనుక, ఈ నరులనే మొక్కలను నాటాడు కనుక, ఈ నరులనే మొక్కలను గురించి, ఈ నరులనే మొక్కలు మాకు తొలకరి వర్షం కురిపించబడుతుంది, మాకు కడవరి వర్షం కురిపించబడుతుందని ఈ నరులనే మొక్కలు వారి మనసులో అనుకొనకపోయినా ఆ దేవాది దేవుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును దయచేయువాడునై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక్కసారి పరిశుద్ధ లేఖనాలలో నుండి యోవేలు గ్రంథములోనికి దయచేసి రండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం మనకందరికీ సుపరిచితమైన మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ 23వ వచనములో మనం చదివితే 2:23లో మనం చూస్తే, సీయోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్నమాట, సీయోను జనులారా, సీయోను జనులారా, యూదయ జనులారా, యెరూషలేము జనులారా, ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో దావీదు వంశస్థులారా, యాకోబు మన పితరులకు యాకోబు, ఇస్సాకు, అబ్రహాము యొక్క సంతతి వారారా, మీ కొరకు దేవుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును పంపించును, కురిపించును. మీరు అనుకోవడం లేదు, తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించును ఆయన సంగతి మీరు అనుకోవడం కూడా లేదు, మీ మనసును కూడా మీరు పెట్టుకోవడం లేదు. అయినా తానే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు దయచేయును. హల్లెలూయా. ఆయన నీకు అనుగ్రహించును. ఆ తొలకరి వర్షమును గురించి, ఆ కడవరి వర్షమును గురించి పరిశుద్ధ లేఖనాలలో మనం చాలా విషయాలు తొలకరి వర్షము వలన మనము నేర్చుకున్నాం. తొలకరి వర్షం కురిస్తే ఏం జరుగుతుంది? బీడు భూములు దున్నబడతాయి. తొలకరి వర్షం కురిస్తే ఇంకా ఏం జరుగుతుందంట? ఆ భూములలో ఉన్న, ఆ బీడు భూములలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కలుపు మొక్కలు, ప్రతి విధమైనటువంటి ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు అవన్నీ పెరిగివేయబడతాయి. తొలకరి వర్షం కురిస్తే ఆ రాతి నేలలాగా బిగుసుకుపోయినటువంటి ఆ రాతి నేల సహితం, అంటే బండబారిపోయినటువంటి, ఎండిపోయి గట్టిపడి బండలాగా రాతిలాగా ఉన్నటువంటి ఆ నేల ఎప్పుడైతే తొలకరి వాన కురుస్తుందో అది మెత్తగా చేయబడుతుంది అని కూడా మనం గత రోజులలో మనం తొలకరి వర్షమును గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ తొలకరి వర్షము పరిశుద్ధాత్మ యొక్క ఆరంభపు దినాలను గురించి కూడా చెప్పబడింది. ఈ తొలకరి
మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయములో మీరు 14వ వచనం చూడండి. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తరువాత అర్థము వచ్చును. తొలకరి వాన లేక తొలకరి వర్షము ఎప్పటి వరకు కురుస్తుంది? తొలకరి వర్షం ఎప్పటి వరకు కురుస్తుంది? కడవరి వర్షం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే బైబిల్ చెబుతున్న వాక్య ప్రకారంగా తొలకరి వర్షము ఆరంభములో కురిసేది. ఆరంభములో కురిసేది అంటే విత్తనము వేయబడక మునుపు తొలకరి వర్షం కురుస్తుంది. అది తొలకరి వర్షము అంటే విత్తనాలు విత్తే కాలము అని మనం చెప్పుకున్నాం. ఈ విత్తనాలు ఎక్కడెక్కడ విత్తాలి? ఇప్పుడు మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో చదివారు కదా. ఆ విత్తనాలు ఎక్కడెక్కడ విత్తాలి అంట? ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతటను ప్రకటింపబడును. స్తోత్రం. ప్రభువైన యేసయ్య శరీరధారిగా ఉన్న దినాలలో కేవలము ఇశ్రాయేలు దేశము లేక యెరూషలేము ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మాత్రమే సువార్త చెప్పాడు. బాప్తిస్మం నుంచి యోహాను కూడా అలాగే చెప్పాడు. ఏమని చెప్పాడు? బాప్తిస్మం నుంచి యోహాను ప్రకటించిన సందేశం ఏంటంటే, ఇదిగో దేవుని రాజ్యము సమీపంగా ఉంది, మీరందరూ మారు మనసు పొందుడి అని చెప్పాడు. స్తోత్రం. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో యోహాను భక్తుని తరువాత ప్రభువైన యేసునాథుడు కూడా చెప్పాడు. 14వ వచనం, అయ్యా కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. స్తోత్ర. ఏమి అర్థమైన దగ్గరకు వచ్చిందంట? కాలము సంపూర్ణమైపోతుంది. కాలం సంపూర్ణమైపోతుంది. దేవుని రాజ్యం మీకు సమీపంగా ఉంటుంది. మీరందరూ మారు మనసు పొందండి, నమ్మి బాప్తిస్మమును పొందండి అని యోహాను భక్తులు చెప్పాడు. పూర్వకాలం ప్రవక్తలు చెప్పారు. ప్రభువైన యేసు చెప్పాడు. కానీ ఈ ప్రవక్తలు చెప్పింది, బాప్తిస్మం నుంచి యోహాను చెప్పింది, ప్రభువైన యేసు చెప్పింది కేవలం ఇశ్రాయేలు దేశములో మాత్రమే చెప్పారు. లోకమంతటా ఆ సువార్త అప్పటికి ప్రకటింపబడలేదు. లోకమంతటా సువార్త ఎప్పుడు ప్రారంభమై ప్రకటించబడిందంటే ఆది సంఘముతో సువార్త ప్రకటించడం ప్రారంభమైంది. ఆ ఆది సంఘము నుండి ఇదిగో యావత్తు దేశమంతటా సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆది సంఘము ఈ సువార్తను పట్టణాలకు, గ్రామాలకు, ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు, ఇతర వేరు ద్వీపవాసులకు అందరికీ కూడా దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, యెరూషలేములో పుట్టింది సువార్త. ఆ యెరూషలేములో పుట్టిన శుభవార్త లేక సువార్త. సువార్త అంటే మనం ఏం చెప్పుకున్నాం? యేసుక్రీస్తు యొక్క జననము, జీవితము, మరణము, పునరుద్ధానము, తర్వాత ఆరోహణము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, మరలా మనమందరము కూడా నిత్య రాజ్యములకు ఎత్తబడుట, సంఘము ఎత్తబడుట, దేవుని రాజ్య సింహాసనము భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరుగుట, ఇదంతా దేవుని రాజ్య సువార్తలో భాగమై ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుని రాజ్య సువార్త సకల జనులకు ప్రకటింపబడడానికి ఆరంభపు సమయం ఏదయ్యా అంటే తొలకరి వర్షము. ఈ తొలకరి వర్షం కుమ్మరింపబడినప్పుడు
జరిగినటువంటి పని ఏంటయ్యా అంటే ప్రతి పట్టణములో దేవుని సువార్త ప్రకటింపబడుతూ వచ్చింది. మీరు మత్తయి సువార్త క్షమించాలి, అపోస్తలుల కార్యాలు దయచేసి మీరు ఒక్కసారి మీరు దయచేసి చూడండి. 8వ అధ్యాయంలో మీకు రండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ దినములలో సంఘము విస్తరించినప్పుడంట ఆ సంఘమునకు హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదరిపోయి భక్తిగల మనుషులు స్తెఫనును సమాధి చేసి ప్రలాపించి ఇంటింట చొచ్చి ఈడ్చుకొని పోయి సరస్సులో వేయించి దేవుని సంఘము దేవుని రాజ్యాన్ని పాడు చేస్తూ ఉంటే చెదరిపోయిన వారందరంగా సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసి అపోస్తలులు తప్ప. అపోస్తలులు ఎక్కడున్నారు? అపోస్తలులు యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదరిపోయారు. చెదరిపోయిన వాళ్ళందరూ ఏం చేశారు? సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించడం అంటే ఏంటి? యేసయ్య చేసినటువంటి ఆ త్యాగాన్నంతటిని, ఆయన చేసిన పనులను, ఆయన చెప్పిన బోధను, ఆయన చేసిన కార్యాలను, ఆయన చూపినటువంటి ప్రేమను, ఆయన చేసినటువంటి సమస్తమును కూడా సకల జనులకు ప్రకటిస్తే సకల జనులకు ఈ సువార్త విని వాళ్ళు విశ్వసించి యేసే దేవుడని ప్రతి వాని మోకాలు వంగిపోయింది, ప్రతి వాని నాలుక స్తుతిస్తుంది. అందులో ఒక భాగం భారతదేశంలోని దొడ్డదేవరపాడు గ్రామంలో నీవు నేనై ఉన్నాము. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించండి, ఆనాడు తొలకరి వర్షము కుమ్మరింపబడకపోతే ఆది సంఘము లేదు. ఆనాడు తొలకరి వర్షము కుమ్మరింపబడకపోతే ఆనాడు ఆది సంఘము స్థిరపరచబడేది కాదు. ఆది సంఘము స్థిరపరచబడడానికి ఆత్మ వర్షము తొలకరి వర్షం కుమ్మరింపబడింది కనుక ఆ తొలకరి వర్షము చేత ఎవరైతే వారి హృదయాలను క్రీస్తు వాక్యము విత్తబడిందో ఆ పరిశుద్ధాత్మ యొక్క తొలకరి వర్షము వలన ప్రతి వారి హృదయములో దేవుని వాక్యమనే క్రీస్తు నాదుని వాక్యమనే విత్తనము ఫలించింది కనుక 30, 60, 100 వంతులుగా ఫలించింది కనుక వారు తమ హృదయంలో వారి ఫలాన్ని దాచుకోలేక అందరికీ కనబరచబడ్డారు. స్తోత్రం, హల్లెలూయా. ఆ ఫలమును చూసిన వాళ్ళందరికీ నాకు కూడా ఈ ఫలం కావాలి, నాకు కూడా ఈ విలువైన భూఫలము నాకు కావాలి, ఈ ఫలము నాకు కావాలి అని అందరూ కూడా సకల జనులు ప్రజలు లోకులందరూ కూడా ఇదిగో ఈ తొలకరి వర్షం కోసం చూశారు, కనిపెట్టారు, పొందుకున్నారు. అందుకే ఇప్పుడుకి భారతదేశం అంతటా లేకపోతే ప్రపంచం అంతటా దేవుడు బిడ్డలారా ఎన్ని దేశాలైతే ఉన్నాయో కానీ మన దేశానికి వస్తే మన భారతదేశంలో క్రైస్తవులమైన మనము మైనారిటీ. కానీ ప్రపంచ దేశాలను కలుపుకుంటే క్రైస్తవ్యము మైనారిటీ కాదు. క్రైస్తవులే అగ్రస్థానంలో ఉంటారు. క్రైస్తవులు మాత్రమే ప్రపంచ జనాభాను క్రైస్తవుల సంఖ్యగా చూస్తే క్రైస్తవుల జనాభా ప్రపంచ జనాభాలో క్రైస్తవుల సంఖ్య ఎక్కువ. ఇతర వారిని పూజించే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఎలా ఇది సాధ్యమైంది? ఎలా ఇది సాధ్యమైంది అంటే తొలకరి వర్షము కుమ్మరింపబడినందున ఆ తొలకరి వర్షము వలన ప్రతి వాని హృదయములో నీతి అనే పైరు మొలకెత్తునట్లుగా కడవరి వర్షము కుమ్మరింపబడినది. స్తోత్రం. ఇప్పుడు అంతటా లోకమంతటా సర్వలోకమంతటా ఈ సువార్త ప్రకటింపబడింది. ఈ సువార్త
ప్రకటింపబడిన తర్వాత దేవుళ్ళరా మీరు జ్ఞాపకం చేసుకునండి, ఈ సువార్త ఎప్పుడైతే ప్రకటించబడిందో, ఈ సువార్త ప్రకటింపబడిన తరువాత మనమందరము ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. మీరు అపోస్తలుల కార్యాలు చివరి అధ్యాయంలోనికి రండి దయచేసి. చివరి అధ్యాయంలో 28వ వచనాన్ని మీరు చూడండి. దేవుని వలననైనా ఈ రక్షణ అన్య జనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక, వారు దానిని విందురు. హల్లెలూయా. చూసారన్నమాట, ఆ వాక్యాన్ని మీరు గ్రహించాలి ఒక్కసారి. దేవుని వలననైనా ఈ రక్షణ, ఈ రక్షణ, పాప క్షమాపణ, ఈ రక్షణ, ఈ పరలోక రాజ్య ప్రవేశం, ఈ దేవుని రాజ్యంలోని ప్రవేశం, ఇది ఎలా జరుగుతుంది అంటే దేవుని వలన మాత్రమే జరుగుతుంది. పరిశుద్ధాత్మ వలన జరిగే కార్యము. మనుషులు మార్పు చెందడం. మనుషులు ఎందుకు మార్పు చెందుతున్నారంటే భయపెట్టినందున మనుషులు మార్పు చెంది మతాన్ని మార్చుకోవడం లేదు. ఎవరు కూడా భయపెట్టేవాళ్ళు లేరు. క్రైస్తవ్యమును స్వీకరించే ప్రతి వాడును కూడా ఇష్టపూర్వకంగా ఇది దేవుని వలన కలిగే పాప క్షమాపణ, ఇది దేవుని వలన కలిగే నీతి, ఇది దేవుని వలన కలిగే మార్పు, ఇది దేవుని వలన కలిగే దీవెన, ఇది దేవుని వలన కలిగే రక్షణ అని గ్రహించి అన్ని జనులందరూ యేసయ్యను పూజిస్తూ ఆరాధన చేస్తూ ఉంటే, యేసు పుట్టిన దేశము అని పిలువబడుతున్న ఆ యెరూషలేము ఇంకా యేసుకు దూరంగానే ఉంది. యేసయ్యను నమ్మడం లేదు, యేసయ్యను పూజించడము లేదు. చూసారా, వాళ్ళందరూ విన్నారు కానీ అన్ని జనుల గురించి ఏం చెప్పబడుతుందంటే దేవుని వలన ఈ రక్షణ అన్య జనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందురుగాక, వారు దానిని ఎందురుగాక. వారెవరు, వీరెవరు? ఏమంటే ఇక్కడ మాట మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ 28వ వచనంలో యేసు పుట్టిన ప్రాంతపు ప్రజలైన యాకోబు వంశస్థులు, యూదా వంశస్థులు. తర్వాత విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే అన్య జనులు. ఇప్పుడు అన్య జనులేమో ఇశ్రాయేలు దేశము కాకుండా మిగతా ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరూ అన్య జనులే. ఇశ్రాయేలు ప్రాంతంలో ఉన్న వారందరూ మాత్రం కేవలము వారు సున్నత కలిగిన ప్రజలు, వారు జీవం కలిగిన దేవుని మాత్రం ఆరాధించేవారే కానీ వారు తొలకరి వర్షము వచ్చినను వారు గ్రహింపు లేని వారుగా ఉన్నారు. అయితే దేవుళ్ళ ఇప్పుడు ఈ తొలకరి వర్షపు జల్లులు అందరి మీద పడుతూ ఉన్నాయి. అందుకే సువార్త లోకమంతటా ప్రకటింపబడుతూ ఉంది. ఇప్పుడు అంతం ఎప్పుడు వస్తుందంట? మీరు చదివారు కదా మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను. అందులో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే 13వ వచనంలో మనం చదివిన మాట ఏంటంటే, ఈ సువార్త సకల జనులకు సాక్షాత్మై లోకమంతట ప్రకటింపబడుతుంది. ప్రకటింపబడిన తరువాత అంతము వచ్చును. అంతం రావాలి అంటే, ఈ లోకం ముగింపు కావాలి అంటే, ఇదిగో ముందుగా సువార్త అంతటా ప్రకటింపబడాలి. సువార్త ప్రకటింపబడాలి అంటే విత్తనములు నాటబడాలి. విత్తనము నాటబడిన తర్వాత దేవుడు కడవరి వర్షం ఎప్పుడు వస్తుంది చెప్పండి? కడవరి వర్షం ఎప్పుడు రావాలి? ఇప్పుడు తొలకరి వర్షం పడితే విత్తనం నాటారు. ఆ విత్తనము పెరిగి పెద్దదై పంటకు వస్తుంది. ఆ పంటకు వచ్చే టైంలో దానికి ఏం కావాల్సి వచ్చిందంటే కడవరి వర్షం కావాలి. స్తోత్రం. కడవరి వర్షము లేదు, తొలకరి వర్షం పడింది, విత్తనం విత్తాము,
మొక్క వచ్చింది, పెరిగింది, అది పంటకొచ్చింది, ఇప్పుడు పంట వచ్చే స్థితికి వచ్చింది, పాలు పోసుకుంటుంది. కానీ ఇప్పుడు అది దేనికోసం చూస్తున్నాయి అంటే కడవరి వర్షం కోసం చూస్తుంది. ఆ కడవరి వర్షం పడితేనే రైతుకి ఏం దొరుకుతుంది అంటే, ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం దయచేసి చూడగలిగితే అక్కడ వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. హల్లెలూయా, హల్లెలూయా. వ్యవసాయకుడంట తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు, ఈ 2 వర్షాలు సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో ఏం చేస్తాడంట? కనిపెడతాడు. ఇప్పుడు తొలకరి వర్షం పడింది అనుకోండి, రైతు ఏం చేస్తాడు చెప్పండి? సోమరివాడుగా ఉంటాడా? ఉండడు. ఏం చేస్తాడు? అతను పొలము దున్ని విత్తనం విత్తుతాడు. ఏ రైతు అయితే విత్తనమును విత్తాడో ఆ విత్తనము విత్తినటువంటి రైతు కడవరి వర్షం కొరకు కూడా, కడవరి వర్షం సమకూడేంత వరకు ఓపికతో కనిపెట్టును. తొలకరి వర్షం కొరకు కనిపెడతాడు, కడవరి వర్షం కొరకు కనిపెడతాడు కదా. ఎందుకు కనిపెడతాడు? ఇది మీరు చెప్తే నేను ముగించేస్తాను. ఎందుకు కనిపెడతాడు? లేఖనం చెప్తుంది, విలువైన భూఫలం, విలువైన పంట. విత్తనం వేసినప్పుడు విలువైన పంట కనపడదు నీకు, కానీ నిరీక్షణతో విత్తనమును విత్తుతావు. బైబిల్లో చెప్పబడిన మాట, కన్నీళ్లతో విత్తనమును విత్తువాడు సంతోష గానములతో పనులను మోయిస్తాడు అంటాడు. స్తోత్రం. అంటే విత్తనం విత్తటము అది శ్రమయే. విత్తనం విత్తటము ఎంతో కష్టంతో కూడిన పని, ఎంతో ఖర్చుతో కూడిన పని, ఎంతో ఓపికతో కూడిన పని. కానీ ఆ రైతు, ఆ వ్యవసాయదారుడు విత్తనం విత్తే విలువైన భూఫలం కొరకు, కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తాడు. ఇప్పుడు కడవరి వర్షమే పడకపోతే ఎంత నష్టమో రైతుకు తెలుసు. అందుకే దేవుడు బిడ్డలారా, ఇప్పుడు మనందరి జీవితాలలో తొలకరి వర్షం ద్వారా మనమందరము దేవుని రాజ్యం అనే మందిరంలో, సంఘంలో మనమందరం జన్మించాం, మనమందరం పుట్టాం, మనమందరం పోషింపబడుతూ ఉన్నాం. అయితే అంత్య దినముల యందు ఆత్మను కుమ్మరిస్తాను, కడవరి వర్షం కుమ్మరిస్తానని ఎందుకు చెప్పాడు? అంత్య దినములలో దేవుడారా మనకందరికీ శ్రమలు రాబోతున్నాయి. హల్లెలూయా. శ్రమలు రాబోతున్నాయి. ఇప్పుడు బాగానే ఉంది. అంత్య దినములలో శ్రమలు రాబోతున్నాయి. అంత్య దినములలో మానవ జాతిలో ఈ ప్రభువును నమ్ముకున్నటువంటి నీతిమంతులైన, సమాధానం కొరకు బ్రతకాలనుకుంటున్న వారి జీవితాలలో ఎన్నో భయంకరమైన విపత్తులు కలగబోతున్నాయి. ఆ శ్రమలలో, ఆ బాధలలో కొందరు విశ్వాస భ్రష్టులు కూడా అయిపోతారట. కొందరు సృష్టికర్త అయిన, రక్షకుడైన యేసును విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలా విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే వాని సొంత శక్తి చాలదు, వాని సొంత బలమును చాలదు. అందుకే ఏ వ్యక్తి అయితే దేవుని రాజ్యాన్ని ఇష్టపడి కోరుకుంటున్నాడో ఆ వ్యక్తిని అంతము వరకు కాపాడడానికి ఆ దేవుడే, తన వాగ్దానమును చేసిన దేవుడే, ఆ వాగ్దానమును నెరవేర్చుట కొరకు అందరి మీదను కడవరి వర్షమును కూడా కుమ్మరిస్తాడు. స్తోత్రం. ఈ కడవరి వర్షము చేత ఎవరైతే తడపబడతారో, ఈ కడవరి వర్షము ద్వారా ఎవరైతే వారి జీవితాలలో ఈ కడవరి వర్షముతో నింపబడతారో వారు ఎన్ని
శ్రమలు వచ్చినా నీతిని విడిచిపెట్టరు, రక్షకుడైన యేసును విడిచిపెట్టరు. అంతము వరకు వారు శ్రమలన్నింటినీ జయిస్తారు. వారు దేవుని రాజ్యములో చేర్చబడేంత వరకు వారు ఏ శ్రమలనైనా వారు జయిస్తారు అని ఆ పరిశుద్ధ వాక్యము మనకు నేర్పుతుంది. అందుకే ఈ రాత్రి కాలపు వేళ మనం అందరం గ్రహించుదాం, కడవరి వర్షము చాలా అవసరము. స్తోత్రం, హల్లెలూయా. ఈ కడవరి వర్షము విలువైన భూఫలమునిస్తుంది. ఇంతకాలం మనం దేవుని భక్తిలో నిలబడి మన పరలోకం చేరకపోతే ఏం సుఖం చెప్పండి? మరి పరలోకంలో అంత్య దినాలలో అందరూ మీది దేవుడి ఆత్మను కుమ్మరిస్తూ ఉంటే, ఈ అంత్య దినాలలో సాతాను వాడు కూడా సౌలు రెచ్చిపోయి ఇంటింట నుంచి ఏం చేశాడట? అనేకులను హింసించి, అనేకులను బాధపెట్టి, అనేకులను ఈడ్చుకొచ్చి, ఇదిగో మీరు యేసును ఆరాధిస్తే మీకు ఇంత శిక్ష జరుగుతుందని బాధ పెడుతుంటే చాలా మంది విశ్వాస భ్రష్టులైపోయే అవకాశం ఉంది. అందుకే దేవుడు కడవరి వర్షమును కుమ్మరించబోతున్నాడు. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. కడవరి వర్షం కురిపించబడితేనే నీ విశ్వాసం కాపాడబడుతుంది. కడవరి వర్షం కురిపించబడితేనే నీవు నీ భక్తిలో నిలబడగలుగుతావు. కడవరి వర్షం కుమ్మరింపబడితేనే కడవరి వర్షం కుమ్మరింపబడితేనే నీ బ్రతుకులో సమాధానం కలిగి జీవించగలుగుతావు. కడవరి వర్షం కుమ్మరింపబడితేనే నీ ముఖము నిండా నవ్వు ఉంటుంది, నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. లేకపోతే మనం ఈ భూమి మీద బ్రతకలేము. అందుకే దేవుడు తగిన కాలంలో కడవరి వర్షము పంపిస్తాడు. ఆ కడవరి వర్షం ఇప్పటికే ఇంకా రాలేదు. కడవరి వర్షం రావడానికి పరిశుద్ధ లేఖనాలు దేవుడే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానపు కాలం ఉంది. ప్రభు చిత్తమైతే ఆ వాగ్దాన కాలంలో ఆ వర్షం పడుతుంది. ఆ వాగ్దాన కాలం ఎప్పుడు ప్రారంభమవుతుందో లేఖనాల్లో రేపటి దినం ప్రభు చిత్తమైతే మనం ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి కాలపు వేళ మనమందరము ఒక నిర్ణయానికి వద్దాం. తొలకరి వర్షమును కడవరి వర్షమును కుమరించువాడు దేవుడే. స్తోత్రం. చాలా మంది ఈ మనసు వాళ్ళకు లేదు, వాళ్ళ మనసులో అనుకున్నారు. కానీ మనమైతే అనుకుందాం. ఏమనుకుందాం? తొలకరి వర్షమును కడవరి వర్షమును దయచేయవాడు దేవుడే అని మనం అనుకుందాం. అనుకున్న ప్రకారంగా మనం పొందుకోవడానికి ప్రభు సన్నిధిలో మనం సిద్ధపరచబడదాం. దేవుడి మాట మన వెనుకల్లో స్థిరపరిచి దీవించును గాక. ఆమేన్. తలలో వచ్చితే